యేసయ్యా నీవు నావయ్యా నాకు భయమేలా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మెస్సయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మెస్సయ్యా కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో నా చెంత ఉన్నావు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెనకిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెనకిన వారికి దొరికేవాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మెస్సయ్యా వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షణ ధైర్యం పంచావు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షణ ధైర్యం పంచావు నేనే సత్యం అన్న దేవా నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే జీవము అని పలికిన దేవా నేనే జీవము అని పలికిన దేవా 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 నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మెస్సయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మెస్సయ్యా దేవా దేవా నీకే స్తోత్రం అవును ప్రభా నువ్వు నాతో దేవా దేవా నీకే స్తోత్రం ప్రతి ఒక్కరూ నీ శక్తి కొలది నీ బలము కొలది వందనాలు ప్రభువా నీలో నిలబడే కృప నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం
నాకు దిగులేలా నా మెస్సయ్యా. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. మరొకసారి మరొక దినం మీ సన్నిధానంలో ప్రవేశించి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికే దేవా మీరు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన సమయమునకే మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఇంతవరకు పాటల ద్వారా వాక్యం చదువుకున్న చేత దేవ ఆరాధించుట చేత మీరు మా మధ్యలో మీరు మహిమ పొందారు. ఇక మిగిలిన కార్యక్రమంలోకి వెళుతుండగా సహాయపడండి, మీరు మాతో మాట్లాడండి. నీ ప్రజల వారు, నేను వాక్యం మీరై ఉన్నారు, ప్రజలు మీ వారై ఉన్నారు. దేవనైనా మీరు మాట్లాడితే ప్రయోజనం కనుక మీరు ఎవరికి ఏ మాట కావాలో మీరే మాట్లాడి మమ్మల్ని అందరూ బలపరిచి, దీవించి, ఆస్వాదించి ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో, నీకు ఎలా మహిమ తేవాలో, మీ ద్వారా మేము ఎలాగ ఆస్వాదించబడాలో అలాగునైనా మీకు మహిమ తెచ్చి లోకంలో జీవించి మీ ఆశీర్వాదాలు పొందుకునే వారంగా మమ్మల్ని మీరు చేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఈ ఆరాధన మీకు అర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. మంచిదండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీకు శుభాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు మనందరినీ ఆయన సన్నిధానములో మనం గడుపుతున్న దాన్ని బట్టి దేవుడు మనలను దీవించును గాక, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సమయాలు రాసిన గ్రంథము 22వ అధ్యాయము. ప్రియులారా, 22వ అధ్యాయములో మనం గమనిస్తే మనం చాలా రోజుల నుండి మనము మొదటి సమయాలు చదువుకుంటూ ఉన్నాం. మొదటి సమయాల్లో దావీదు గురించి, సౌలు గురించి, జోనతాను గురించి ఇలా చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. మరొకసారి ఈ అధ్యాయంలో మనకి దావీదు గురించి కనపడతా ఉంది. ఆయన జీవితంలో ఉన్న మరొక కోణాన్ని మనం నేర్చుకుందాం. ప్రియులారా, గమనించండి. 22వ అధ్యాయంలో మనం గమనిస్తే దావీదును దేవుడు, గొర్రెలు కాసుకున్న దావీదును దేవుడు ఎన్నుకుని తన హృదయాన్ని చూచి ఇతడు నా హృదయానుసారుడు అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకు, దేవుని ప్రజలకు ఒక రాజుగా దేవుడు నియమించారు. దావీదు చదువు లేనివాడిగా కనపడతా ఉన్నాడు, తెలివి లేనివాడిగా కనపడతా ఉన్నాడు. అయినను దేవుడు అతనిని ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప నాయకుడిగా చేశారు. నాయకుడైన వెనువెంటనే దావీదుకు గొప్ప ఆపద వచ్చి పడింది. ఏంటనంటే గొలియాతును జయించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు గొలియాతుని జయించడానికి దేవుడు తనకు సహాయాన్ని దయచేశారు. గొలియాతును జయించిన దాన్ని బట్టి ప్రజలందరూ దావీదును పొగడగా ఆ రోజులలో రాజైన సౌలు దావీదు మీద ఏం పడతా వచ్చాడనంటే అసూయ పడతా వచ్చాడు, అసూయ పొందుతూ వచ్చాడు. ఈ అసూయ ఎక్కడి దాకా వెళ్ళిపోయిందనంటే కనుక దావీదును చంపాలన్న వరకు వెళ్ళిపోయింది. ఆఖరికి అసూయ కలిగిన సౌలే తన కత్తి మీద తానే పడి ఏమవలసి వచ్చిందని అంటే చనిపోవలసి వచ్చింది. కాబట్టి దావీదు సౌలుకు భయపడి ఆ ఊరు, ఆ దేశము, ఆ పట్టణానికి వెళ్ళిపోతా ఉన్నాడు. మీరు ఎప్పుడైనా పాడేరు, అరక, తర్వాత పాపికొండలు ఆ ఏరియాలో గుడాంస్ ఉంటాయి, చిన్న చిన్న ఊర్లు ఉంటాయి అడవుల్లో, కొండల్లో. అక్కడెక్కడో ఒక 50 ఇల్లులు ఉంటాయన్నమాట అండి. అదొక ఊరు. మళ్ళీ కొంత దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అక్కడికి వెళ్ళటానికి చాలా దూరం, ఏమి వెళ్ళవు, నడుచుకుంటేనే వెళ్ళాలి. సైకిల్ కూడా వెళ్ళని రోడ్లు ఉంటాయండి. అంత చిన్నగా ఉంటాయి. ఎండాకాలం వస్తే వెళ్ళగలం కానండి, వర్షాకాలం కష్టం. ప్రియులారా, అక్కడ కొన్ని ఇల్లులు ఉంటాయి, అక్కడ 20 ఇల్లులు ఉంటాయి, ఇంకో చోట 30 ఇల్లులు ఉంటాయి. కనుక దావీదు ఊహించుకుందాం, ఈ 50 ఇళ్ళల కాడ దాక్కున్నాడు రా దావీదు, ఇక్కడ దాక్కుందాం అని దావీదు దాక్కుంటే అక్కడ దాక్కున్నాడు అనే విషయం సౌలుకి తెలిసిపోయి అక్కడికి వచ్చేసేవాడు. ఓహో, ఇక్కడ ఉందానని తెలిసిపోయిందని చెప్పి సౌలు రాకుండానే అక్కడ నుండి ఏం చేసేవాడు అని అంటే మరొక చోటకి వెళ్ళిపోయేవాడు. సరే, ఇక్కడ దాక్కుందాంరా అనుకున్నవాడికి అక్కడికి కూడా తెలిసిపోయి అక్కడికి కూడా వచ్చేసేవాడు. ఇలా ఉంటుండగా ఆ ఊరు అలాగా ఆ కొండలలో, లోయలలో దావీదు సౌలుకు భయపడి దాక్కుంటున్న సమయంలో ప్రియులారా 22వ అధ్యాయంలోకి వచ్చినప్పటికి ఒక చోటకు వచ్చాడటండి. ఒక చోట వచ్చినప్పుడు అంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే
ఆ ఊరు వారు కొంతమంది దావీదు దగ్గరకు వచ్చారట. దావీదు దగ్గరకు వచ్చి, దావీదా, కనుక నీవు మా మధ్యలో నువ్వు రాజుగా ఉండాలని చెప్పి దావీదుని ఎన్నుకున్నారు. ప్రియులారా, ఈ కొంచెం ఈ ఉపద్ఘాతాన్ని మీకు అర్థమవుతే మనం ముందుకు వెళదాం. దావీదు ఎక్కడున్నా, ఏ గుడారం దగ్గరికి వెళ్ళినా అక్కడ ఎలా ఉండేవాడు అంటే దావీదు రాజుగానే ఉండేవాడు. 50 ఇళ్ళ కాడికి వెళ్ళి, 50 ఇళ్ళలు ఉన్న గుడారాలు ఉన్న చోటకి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళ మధ్యలో దావీదు ఎలా ఉండేవాడు, వాళ్ళందరూ రాజుగా చేసేవారు. అక్కడ నుంచి పారిపోతే మళ్ళీ ఇంకో చోటకి వెళ్తే అక్కడ కూడా దావీదు వారు ఆ ప్రాంతంలో కూడా ఎలా ఉండేవాడు అని అంటే ఆ ప్రాంతం వాళ్ళందరూ అతను రాజుగా చేసుకునేవారు. కనుక ఎందుకు అలాగానంటే దేవుడు అన్నటువంటి భాగ్యాన్ని దేవుడు దావీదుకి ఇస్తా ఉండేవారు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో దావీదు అక్కడ నాయకుడిగా ఉండేవాడు మాట. ఇప్పుడు చూడండి, యేసోబు పట్టబడిన తర్వాత యేసోబును తీసుకెళ్లి చెరసాలలో వేశారు. అమ్మ, ఎక్కడ వేశారమ్మా? చెరసాలలో వేస్తే చెరసాలలో ఖైదీ ఎవరు? యేసోబు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? చెరసాల అందరి మీద, ఆ దొంగల మీద ఏమై ఉన్నాడు అని అంటే అధిపతి అయ్యాడట. ఎవరు? యేసోబు. ఎంత గొప్ప సంగతి! దావీదు కూడా ఆయా చోట్లకు పారిపోతున్నప్పుడు దావీదుకి దేవుడు ఇచ్చిన భాగ్యం ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోయినా దావీదును దేవుడు నాయకుడిగానే చేస్తా ఉన్నారు. ప్రియులారు గమనించండి, నేను మీకు అర్థమవటానికి నేను ముందుకు వెళుతున్నాను. ప్రియులారు గమనించు, దావీదు ఒక చోటకు ఉన్నప్పుడు ఆ చోట ఇంక ఈ ఊర్లో కదా, ఆ ఊర్లో కదా, ఎక్కడ కదా అని చెప్పి ఒక కొండ గృహం ఉంటే ఆ గృహలోకి వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నాడట. దాక్కున్నప్పటికి అక్కడికంటండి తన సహోదరులు, తన బంధువులు, తన స్నేహితులు ఎవరి దగ్గరకు వచ్చేసారనంటే దావీదు దగ్గరకు వచ్చేసారు. చూడండి, ఆ మాటలు చదువుదామమ్మా. 22వ అధ్యాయం, మొదటి సమూయేలు రాసిన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం చదివితే అర్థమవుతుంది. సమాధానము లేని వారందరూ అతని యొద్దకు కూడి రాగా వారికి ఏమై ఉన్నాడట? అమ్మ చూడండి, ఇప్పుడు దావీదు పరిస్థితి ఎలాంటిది? దావీదు పరిస్థితి ఎలాంటిది? నాకే దిక్కు లేదు, ఉండటానికి ఇల్లు లేదు, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలవటం, నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలవదాని పరిస్థితులలో దావీదు దగ్గరికి 400 పైగానే ప్రజలు వచ్చారట. ఎవరి దగ్గరికి? వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అని అంటే మనశాంతి లేని వాళ్ళు, సమాధానం లేని వాళ్ళు, కష్టాలతో, బాధలతో, ఇబ్బందులతో ఉన్న వాళ్ళందరూ దావీదు దగ్గరికి వచ్చారట. అప్పుడు దావీదు ఏమనాలి అని అంటే, నాకే దిక్కు లేదురా బాబు, మీరు నా దగ్గరకు వచ్చారేంట్రీ అని అనాలి. కానీ ప్రియులారు చూడండి, ఇక్కడ పుస్తకం పెట్టుకుని 2వ సమూయేలు రాసిన గ్రంథంలో చూస్తే కనుక 17వ అధ్యాయంలో, 2వ సమూయేలు రాసిన గ్రంథంలో 17వ అధ్యాయంలో దావీదు గృహలో దాక్కున్నాడండి. దాక్కుంటే దావీదు దగ్గరికి ప్రజలు వచ్చారట. దావీదా, నీవే మాకు దిక్కు, నువ్వు తప్ప మాకు ఇంకో దిక్కు లేదని దావీదు దగ్గరకు వచ్చారట. దేవుని నమ్ముకున్న పిల్లలకి దేవుడు చేసిన మేలుడేంటో చెప్తున్నానండి. వివరించి అప్పుడు పాఠంలోకి వద్దామండి. 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 28వ వచనంలో చదివితే అండి, అక్కడ మనం గమనిస్తామండి ఏంటంటే, అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి కొని దప్పుకుని ఉన్నారని తలంచి పరుపులను, పాత్రలను, కుండలను, గోధుమలు, వేయించిన గోధుమలను, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, దున్నుముద్దలు దావీదు వద్దకు జనులను భోజనము చేయుటకై. ఇప్పుడు చూడండి, మనం ఊహించుకుందాం, దావీదు దగ్గర ఏమీ లేదు. దావీదు బతుకు ఎలాంటిది? దాక్కుని భయంగా ఉన్న బతుకు, ఎలాగనుకుందాం, ఒక దిక్కుమాల బతుకు. ఈ దావీదు దిక్కుమాలతో ఉంటున్న దావీదు దగ్గరికి ప్రజలందరూ రాగా ప్రజలు వచ్చి అంటున్నారు, దావీదా, నువ్వు తప్ప మాకు ఇంకో దిక్కు లేదు, నీవే మాకు కావాలి అని అంటున్నారు. 17వ అధ్యాయంలో చదివితే 17వ అధ్యాయంలో ఏమంటాడంటే దావీదు, మీకు రాజు ఉన్నాడు కదా అని అన్నాడు. రాజు ఎవరు? సౌలు.
కనుక సౌలు కూడా ఏమన్నాడు తెలుసా, మీరు నన్ను విడిచిపెట్టి యెష్షీ కుమారుడు దావీదును మీరు ఎందుకు ఎదుగుతున్నారు అని అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాజు దగ్గర ఎక్కువ ఉంటుందా, దిక్మనోడి దగ్గర ఎక్కువ ఉంటుందా? రాజు దగ్గర ఉంటుంది. రాజు దగ్గర ఎక్కువ ఉంటది, కానీ అయినా రాజు దగ్గర ఉండలేదు. రాజు దగ్గర వండుకోకుండా ఎక్కడికి వస్తున్నారు? ఎందుకు వచ్చారనంటే, అయ్యా సౌలు రాజు అవుతా వచ్చు, కానీ ఆయన దగ్గర మాకు మనశాంతి దొరకలేదు. రాజు అవుతా వచ్చేమో కానీ ఆయన దగ్గర మాకు సమృద్ధిని ఆహారము దొరకటలేదు. అతడు రాజు అవుతా వచ్చు, కానీ అతడు పరిపాలన సరైన రీతిలో లేదు. కాబట్టి మాకు ఆయన వద్దు, మాకు నీవే కావాలి అని చెప్పి ఎవరి దగ్గరికి వచ్చారట? ఇప్పుడు దావీదు నా దగ్గర ఏముందిరా అని అంటే, అప్పుడు దావీదు నువ్వు పెట్టకపోయినా పర్లేదు, ఈ ఆకులు తినే, మనం అర్థం చేసుకుందాం, ఈ ఆకులు తినైనా బతుకుదాం అడవులో అన్నట్టుగా దావీదు దగ్గరే ఉండిపోయారట. ఉండిపోతే దేవుడు చూడండి ఎంత గొప్పవాడో, దావీదు దగ్గరికంట ఆ చుట్టుపక్కల ఉన్న ఊరు వారట అతని దగ్గరికి ఏమి తెచ్చారట? ఆయన దగ్గర ఉన్న అరణ్యంలో ఉన్న జనులను అలసిన వారే ఉన్నారని తెలుసుకొని పరుపులు, పాత్రలు, కొండలు, గోధుమలు, చుక్కుడికాయలు, పేలాలు, వెన్న, జున్ను ముద్దలు దావీదును భోజనం చేయటక్కాయి. చూడండి అమ్మ, ఇప్పుడు ఏమెడతది పెట్టిన ఆయన కూర్చుని ఉన్నారు. ఇప్పుడు దావీదులకు భోజనం పెట్టాలి. ఈయన ఆశ్రయించారు గనక, దావీదు దగ్గర ఏమీ లేవు గనక, ప్రియులారా గమనించండి, దేవుడు చేసిన అద్భుతం ఏంటనంటే, ఆ చుట్టుపక్కల ఊరు వారు ప్రేరేపించి దావీదు దగ్గర ఉన్న జనం దగ్గరికి ఆహారాన్ని పంపించారు. కానీ నేను ఈ మాటను నేను ఎలా వివరిస్తున్నాను ఏంటంటే, దావీదు దగ్గరికి అంత ఆహారం దేవుడు పంపించడానికి కారణం ఏంటనంటే, దావీదు సామాన్యుడైన వాడు కాదు, దావీదు దేవుని చేత అభిషేకించబడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టి దావీదుతో ఆశ్రయించు వారిని కూడా దేవుడు ఏం చేశాడట? ఏమీ లేదు, తినటానికి లేదు, ఉండటానికి లేదు, ఏమీ లేకపోయినా దేవుడు వారికి ఆహారాన్ని పంపించినట్టుగానే దేవుని చేత అభిషేకించబడిన వారి విషయంలో కూడా దేవుడు అలాగనే దేవుడు మనకి సహాయాన్ని చేస్తాడు. నీవు నేను కూడా దేవుని చేత అభిషేకించబడినప్పుడు, అభిషేకించబడిన మనకు కూడా ఏమీ లేని సమయంలో కూడా దేవుడు మనకు సమృద్ధిగా పంపిస్తాడు. కనుక మనం ఇప్పుడు ఏం చేయబడాలి? అభిషేకించబడాలి. అభిషేకించడం అంటే ఏంటి అని అంటే, ప్రియులారా గమనించండి, బాప్తిసం, యేసు ప్రభువు బాప్తిసం తీసుకున్నారండి. నదిలో బైబిల్లో స్పష్టంగా రాయబడింది ఏంటంటే, యోర్దాను నదిలోని దిగి, ఒక్కరు దిగారా, ఇద్దరు దిగారా? ఇచ్చిన ఆయన దిగాడా బాప్తిసం ఇవ్వటానికి? ఈ మధ్యలో ఏం చేస్తారు తెలుసా? కుండీ కట్టి బయటే పాస్టర్ ములుగు అని అన్నారు. అంటే బైబిల్ ఏం చెబుతుందనంటే, యోహాను నదిలోనికి దిగాడు, యేసు ప్రభువారు కూడా. ఇప్పుడు క్రమం ఏది అని అంటే, ఇద్దరు కూడా ఎక్కడ దిగాలి? నదిలోనికి దిగాలి. దిగి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కనుక ఏమివ్వాలట? యేసు ప్రభువారికి యోహాను బాప్తిసం ఇస్తా ఉంటుండగా, యేసు ప్రభువారు మునిగి తేలుతున్నప్పుడు పరలోకములో నుండి ఒక స్వరం వినపడింది. ఏంటంటే, ఈయన నా ప్రియ కుమార్, ఈయన యందు నేనేం చేస్తానంటే ఆనందిస్తున్నానని. పావురం వలె ఒక పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆకారం, పావురం కాదు అమ్మ, పావురం కాదు, పావురం వలె ఆకారముగా పరిశుద్ధాత్మ అతని మీదకి దిగొచ్చినప్పుడు అతడు అభిషేకించబడిన వ్యక్తి. చూడండి ప్రియులారా, యెషయా రాసిన గ్రంథంలో 61వ అధ్యాయంలో యేసు ప్రభు గురించి ముందుగా ప్రవచించబడిందండి ఆ మాట. నేను పేదలకు సువార్త ప్రకటించుటయు, 61వ అధ్యాయం 1వ వచనం, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము చెప్పటకును. నన్ను ఏం చేశాడట? నలిగిన హృదయము గలవారికిని విడుదలను ప్రకటించుటకును, ఓదార్చుటకును,
బూడిదకు బదులుగా పూదండను ఆయన నన్ను ఇందుకు దేవుడు నన్ను ఏం చేసి యేసుప్రభు అంటున్నారు, ఇందుకు నన్ను దేవుడు ఏం చేశారు, అభిషేకించారు. ప్రియులారా, ఇప్పుడు గమనించాలి. మీరు ఒక మాట చెప్పాలి. ఏంటంటే యేసుప్రభు వారు ఎన్నో సంవత్సరం సువార్త ప్రారంభించారు. 30వ సంవత్సరం నుండే అంత కిత్తమైన సువార్త చెప్పలేదు. ఆయన ఏం చేశారంటే తల్లిదండ్రులకు సాయము చేశారు. నేను అంటున్న మాట ఏంటంటే యేసుప్రభు వారు ప్రారంభం ఎక్కడి నుండి ప్రారంభమైందని అంటే, అద్భుత కార్యాలు ఎక్కడి నుంచి ప్రారంభమైనాయి అని అంటే, ఆయన బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చిన నాటి నుండి ఆయన ఏం ప్రారంభించాడు, సువార్త. గుడ్డివారు కన్నులు తెరవటం, నడుము పడిపోయిన వారు బాగు చేయటం, అద్భుత కార్యాలు చేయటం. ఎక్కడి నుండి? ఈ మాట అర్థం అవ్వాలి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామా? యేసుప్రభు అంత క్రితం అద్భుతాలు చేయలేదు. ఎప్పుడు నుండి చేయటం మొదలెట్టారు? ఎప్పుడు వచ్చింది ఆయనకి? రైట్, ఈ మాట వారు యేసుప్రభు అద్భుతాలు ఎప్పుడు నుండి మొదలెట్టారు అని అంటే, ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన మీదకు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ ఆయనను అభిషేకించినప్పుడు, అప్పుడు నుండి దేవుడు ఏం చేశాడనంటే ఆయన ద్వారా అద్భుత కార్యాలు జరిగి, ఇప్పుడు ఏమో చదువుకున్నామో అవన్నీ దేవుడు యేసుప్రభు ద్వారా జరిగించారు. ఇప్పుడు యేసుప్రభు అన్నారు, ఏమన్నారనంటే, నేను మీకు మాదిరించి వెళుతున్నాను, నేను ఎలాగొత్త చేశానో మీరు కూడా అలాగే చేయండి అని చెప్పారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ యేసుప్రభు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినట్లుగా మనమును అభిషేకించబడాలని అంటే ఇప్పుడు ఏం తీసుకోవాలంట? బాప్తిసం తీసుకోవాలి. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటారో అప్పుడు దేవుడు తన ఆత్మ చేత మిమ్మల్ని ఏం చేస్తాడనంటే అభిషేకం. అప్పటి నుంచి ఒక బలమైన వ్యక్తిగా, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా. ఇప్పుడు ఇలాగ అంటున్నారు, మీరు అర్థం చేసుకోవాలి ఏంటనంటే, మరి మనం తీసేసుకున్నారు కదండి, ఇప్పుడు వరకు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా అని అంటే, మీరు పరిశుద్ధాత్మను బాప్తిసం తీసుకున్నారు, పరిశుద్ధాత్మను కూడా అభిషేకాన్ని పొందారు. పొందిన మీరు ఈ అభిషేకములో ఏం చేయాలనంటే పరవలి వారిగా, సంతోషించేవారిగా ఉండాలి అనే విషయాన్ని మీకు తెలియపరుస్తా ఉన్నాను. ఇలాగ అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ 2 మాటలు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ప్రియులారా, మొట్టమొదటి మాట ఏంటనంటే, ఇంకెవరైనా బాప్తిసం తీసుకోకపోతే దేవుడి విషయంలో అద్భుత కార్యాలు జరిగించాలని అంటే ఇది అనుకూల సమయము. కాబట్టి నువ్వేం తీసుకోవాలి? ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో దేవుని ఆత్మాభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు, దావీదును దేవుడు అరణ్యములో ఉండినాను, కొండలలో ఉండినాను, లోయలలో ఉండినాను, దావీదుకు దేవుడు లోటు లేకుండా చేసినట్టుగానే మీ విషయంలో కూడా దేవుడు సహాయాన్ని చేస్తాడు. ఒకటవుతే. రెండోది ఏంటనంటే, ప్రియులారా, తీసుకున్న మనము పరిశుద్ధాత్మ అభిషేకం చేత నువ్వు అభిషేకించబడ్డావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేయబడ్డారు? మీరు అభిషేకించబడ్డారు. అభిషేకించబడిన మీరు భయపడద్దు. ఇదిగో దావీదుకి అరణ్యములో, కొండల్లో, లోయల్లో ఉండినాను, దావీదును కనికరించిన దేవుడు మనల్ని కూడా దేవుడు కనికరించి అరణ్యాల్లో, కొండలలో, లోయల్లో ఉన్నప్పుడు దావీదు ఎద్దకు వచ్చినట్టుగా అమ్మా బాప్తిసం తీసుకుని ఆయనకు సాక్షిగా ఆయన అడుగు జాడలో నడుస్తూ, ప్రార్థిస్తూ, దేవుని స్తుతిస్తూ సాగుతున్న నీ విషయంలో కూడా నీకు ఏ సమయాన్ని ఏది కావాలో దేవుడిని ఎద్దకు పంపిస్తాడు. భయపడద్దు. దేవుని చేత అభిషేకించబడ్డావు. నేను మాట చెప్తాను వినండి ప్రియులారా. కష్టాలు ఈరోజు కష్టాల్లాగా ఉండవు. నా ఆంధ్ర పరిస్థితి మీకు తెలుసు. నేను ఇప్పుడు సేవలోకి వచ్చండి 20 సంవత్సరాలు అయింది. ఉదయ్ గారి పెళ్లికి ప్రారంభించాను అనమాట. అప్పటికి సేవలోకి వచ్చాను. కనుక అలాగే ఎన్ని సంవత్సరాలు అవుతూ పెళ్ళి అయ్యి అన్ని సంవత్సరాలు నా సేవ చేస్తాను. ప్రియులారా, గమనించండి. అంత క్రితం ట్రైనింగ్కి వెళ్ళాను, అంత క్రితం విశ్వాసగా ఉన్నాను, ఇలాగ జీవించాను. మొత్తాన్ని దగ్గరగా చూస్తే 25 సంవత్సరాలు పట్టి, ఈ 25 సంవత్సరాల్లోనండి ఎన్నో కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు ఎన్నో ఎదుర్కొంటూ వచ్చాం. కానీ నేను అంటున్న మాట ఏంటనంటే, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటనంటే, దేవుని నమ్మిన మనలో ఆయన సిగ్గుపరిచే వాడు కాదు. ఏదో ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తాడని అలాగే ఎదురు చూస్తా, కనిపెడతా, దేవుని మీద ఆధారపడుతూ, సహనముతో, ఓపికతో అలాగూ సాగుతా ఉన్నామండి ప్రియులారా. ఇప్పటికీ సాగుతా ఉన్నాం. దేవుడు ఆయన నమ్మిన వారిని విడిచిపెట్టేవాడు కాదు. ఈ రోజు మీతో చెబుతున్న మాట ఏంటంటే, బాప్తిసం తీసుకుని నీవు అభిషేకించబడిన వాడువు.
బాప్తిసం తీసుకున్న నీవు కనుక అభిషేకించబడిన దానివు కాబట్టి నువ్వు అభిషేకించబడిన నీకు దేవుడు తగిన కాలమందు ఆయన మనకు సహాయాన్ని చేస్తారనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియులారా, దావీదు యొద్దకు ఇబ్బందులలో, శోధనలో, ఇరుకులలో ఉన్నవారు వచ్చినప్పుడు వారికి దావీదు సహకారిగా ఉన్నట్లుగానే దేవుడు మనకు కూడా సహకారిగా. కీర్తన 23 అధ్యాయంలో దావీదు ఏమంటాడు తెలుసా? యెహోవా నా కాపరి, నాకు పచ్చిగల చోట్ల ఆయన నన్ను చేస్తాడని చెప్తూ అంటాడు. ఏమంటే శాంతికర జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తాడని. చదవరా? తన నామమును బట్టి నీతి మార్గములలో, గాఢంధకారపు లోయలలో, గాఢంధకారపు లోయలలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకనగా నీవు నాకేమై ఉన్నావు. గాఢంధకారం అంటే ఏంటండి? గాఢంధకారం అంటే చీకటి కదండి, చీకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే లోయల్లో, లోయల్లో మీరు నేను ఎక్కువ కొండల్లోకి వాటిల్లోకి వెళ్తాను కాబట్టి నేను చూస్తానండి. ప్రియులరా, ఆ పక్క ఒక కొండ ఉంటుందండి, ఈ పక్క ఒక కొండ ఉంటుందండి, ఎదురుగుండా ఒక కొండ, మధ్యలో ఇలా లోయ ఉంటుంది అన్నమాట. ఇలా లోయ, ఆ లోయలోకి ఈ నీరు ఆ నీరు అంతా కొట్టుకొస్తుంది. ఈ కొండ మీద నుండి ఈ కొండ మీదకి రావాలంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడ దిగాలి? లోయలోకి దిగి ఇక్కడ నుంచి అది ఎక్కాలి. చూస్తే చాలా సులువుగా ఉంటుంది, కానీ నడిచి వెళ్ళాలంటే ప్రాణం తోక్కొచ్చేస్తుంది. ప్రియులను గమనించి అంత కష్టం. కనుక ఇప్పుడు ఒక్కోసారి కొండ మీద ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్కోసారి అదే సమయంలో ఈ కొండ నుండి ఆ కొండకి వెళ్దాం ఉన్నప్పుడు ఎక్కడ దిగాలి? లోయలోకి దిగినప్పుడు ఎంత భయమో, ఆందోళన. ఈ లోయలో కొండ శిలవలు ఉంటాయి, ఈ లోయలో సింహాలు ఉంటాయి, ఈ లోయలో ఎలుగుబంట్లు ఉంటాయి, ఈ లోయలో తేళ్లు ఉంటాయి, ఈ లోయలో పాములు ఉంటాయి. కాబట్టి అవి దాటుకుని వెళ్ళటం చాలా కష్టం. ఆ పరిస్థితులలో దావీదు అంటున్నాడు, నేను గాఢంధకారపు లోయలలో, చీకటిలో నేను సంచరించినాను, నేను దేనికి భయపడను. ఎందుకనంటే ఆయన నాకేమై ఉన్నాడట? తోడై ఉన్నాడు అంటున్నాడు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ప్రియులారా, ఆ కిందకి వెళ్ళి చదివితే ఆ చక్కని మాట అంటున్నాడు. ఏంటంటే నా గిన్ని, చూడండి ఆ మాట, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి, నా గిన్నె నిండి. గిన్నె అనగా మన కుటుంబం, మనము. కనుక మన కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడట? నింపుతాడట, పొల్లిలా చేస్తాడట. ప్రియులారా, దేవుని ఆస్తుదలు అమ్మ, దేవుని వాగ్దాన్ని నమ్మదగినవి. చూడండి, ఈ మాట చెప్పే ముందు ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, 1వ అధ్యాయం. నీవు నీతిని ప్రేమించితివి, నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో ఏం చేస్తాడట? చూడండి, అతి చక్కగా దేవుడు రాయించాడు. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించి. అమ్మ, నీతి అంటే ఏంటి చెప్పాను కదా. నీతి అంటే ఏంటి చెప్పండి అందరూ ఒకసారి. దేవుని స్తోత్రం చేద్దామా. నీతి అంటే ఏంటి అందాం. ఎదటి వ్యక్తి మన విషయంలో అన్యాయం చేసినా, వానికి మనం కీడు చేయటానికి అవకాశం వచ్చినా చేయకుండా ఉన్నట్టయే నీతి. కనుక తప్పు చేయకుండా ఉన్నట్టయే నీతి. కాబట్టి కనుక పాపం అనేది అని మనం గ్రహించినప్పుడు చేయకుండా ఉన్నట్టయే నీతి. ఇలాగ ఉన్నప్పుడంట ఆయన నీవు నీతిని ప్రేమించితివి కనుక దుర్నీతిని ద్వేషించితివి గనుక అందుచేత దేవుడు నీకు నీ తోటి వారందరికంటే నిన్నేం చేస్తాడట? హెచ్చిస్తాడట. హెచ్చించి ఆనంద తైలముతో ఏం చేస్తాడనంటే అభిషేకిస్తాడు. నీ తోటి వారందరికంటే, నీ అన్నదమ్ములందరికంటే, నీ అక్క చెల్లెలందరికంటే బైబిల్ వాక్యం చెబుతా ఉంది. నీ దేవుడనే యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే నీ తోటి వారందరికంటే ఆయన ఏం చేస్తానన్నాడు? హెచ్చిస్తాడు. మన తోటి వారు, మన బంధువులు, మన దేవుని వాగ్దానం మీద నేను చెబుతున్న మాట కాదు. ఆయనకి ఇష్టడిగా నీతిని అనుసరించి యథార్థంగా
దుష్టత్వను విడిచిపెట్టి నీతిగా నడుచుకుంటే నీ తోటి వారందరికంటే ఆయన నిన్నేం చేస్తాడనంటే హెచ్చిస్తాడు. అదే చెప్తున్నాడు, నా గిన్నె నిండి పొల్లుచున్నది, నా గిన్నె నిండు పొల్లుచున్నది అనగా ప్రియులారా, గిన్నె అనగా మన కుటుంబం. దేవుడు మనల్ని నింపటమే కాకుండా మనం పొల్లేలాగా చేస్తాడట. పొల్లటం అంటే ప్రవహించలాగా. ఇప్పుడు నేను ఎలాగ అంటాను, నిండుతేమో నిండిదేమో నీకు, పొర్లిదేమో పొర్లిదేమో ఎదటి వారికి. అంటే మనము ఎదటి వారికి పెట్టినంతగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట. ఇప్పుడు దావీదు అరణ్యంలో ఉన్నాడండి. అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు ఇప్పుడు ఏం చేయబడుతున్నాడు? మన పాటలోకి రా. దావీదుకి ఏం చేయబడుతుంది? ఇప్పుడు నిండి ఏమీ లేదు. అయినా దావీదు ఏదో 4 కాయలు, యాప్లికాయలు, జాయింకాయలు కోసుకుని బతికేయచ్చు. కానీ ఇంత మందికి పెట్టాలంటే ఎంత కష్టం. అయినా దావీదు యథార్థతను దేవుడు చూసి వారు వచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు దావీదు గిన్నెను దేవుడు ఏం చేశాడనంటే పొల్లిలాగా చేశాడు. ప్రియులారా, దేవుడు, నేను చాలా సార్లు అంటా ఉంటాను ఏంటనంటే, ఇంట్లో ఒక్కరు లేవనెత్తితే చాలండి, ఆ ఇల్లంతా నిండిపోద్దండి. ఒక వ్యక్తి ఆస్వాదించబడితే చాలండి, ఆ వ్యక్తిని బట్టి వారు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, స్నేహితులు ఆస్వాదించబడతారనే విషయాన్ని మీకు తెలియపరుస్తా ఉంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గమనించండి, ఈరోజు దావీదును అభిషేకించిన దేవుడే ఈరోజు నిన్ను అభిషేకించాడు. ఒక్కోసారి దావీదు కష్టాలు వచ్చినట్టుగా, బాధలు వచ్చినట్టుగా, ఇరుకులు వచ్చినట్టుగా మనకు వస్తాయి. భయపడొద్దు, దిగులు చెందొద్దు. దేవుడు ఆ ఇరుకులోనే మనకు విశాలతను కలుగు చేస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుస్తా ఉంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు చూడండి, ఒక మాటను మీకు చూపించడం ముందుకు వెళ్ళాలనేది నేను అనుకుంటూ ఉన్నాను. ప్రియులారా, దావీదు గురించి చక్కని మాట అంటూ ఉన్నారు. 89వ కీర్తనలో మనం చూస్తే అండి, అక్కడ మనం చూస్తామండి, 89వ కీర్తనలో దావీదు గురించి చెప్తారండి. 20వ వచనంలో ఏమంటారో చూడమ్మా. నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో నా చెయ్యి ఎడతెగక అతను తోడై ఉండును, నా బాహుబలము అతనిని బలపరచును. అతడు వేద ఏమనందడటండి. కనుక దేవుని చేత అభిషేకించబడిన వానికి దేవుడిచ్చే ఆశీర్వాదాలలో దావీదుకి ఇచ్చిన వాగ్దానాలే, దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదాలు మనకిస్తా ఉన్నాడు. ఏంటంటే అతను చెయ్యి ఎడతెగక మనకేమై ఉంటుందట. దేవుని చెయ్యి ఎడతెగక మనకేమై ఉంటుందనంటే తోడుగా. మనమైతే కొంతకాలము ఒకలాగా, కొంతకాలం ఒకలాగా ఉంటాం కదండి. ప్రామిస్ చేస్తామండి, ప్రామిస్ చేస్తాం. కానీ కొంతకాలానికి వీరికి వారికి విరోధం వచ్చినట్టుకి ఏమవుతుంది, మానేస్తాం కదండి. ప్రియులారా, దేవుడు అలా కాదు. అమెరికాలో సిస్టమ్ ఉందంటండి, ఏంటంటే దేవునికి దశమ భాగం ఇస్తారట. దేవునికి ఏమిస్తారు? దశమ భాగం ఇస్తారు. మొక్కుకుంటారు బట. నేను ప్రతి నెల దేవునికి ఏమిస్తాం? దశమ. మొక్కుకుంటారు. కొన్ని రోజులు అయినప్పటికీ పాస్టర్ గారి మీద ఏదో కోపం వచ్చి ఏం మానేస్తారు అని అంటే దశమ భాగం మానేస్తారు. అంటే కానుక ఇవ్వటం మానేస్తారు. బైబిల్ ఏమంటుందనంటే ప్రియులారా, మొక్కుకున్న దానిని చూడండి. ప్రసంగి 5 ప్రసంగి గ్రంథంలో ఉంటుందండి, 5వ అధ్యాయంలో అనుకుంటా. చెప్పమ్మా. మొక్కుకున్న దానిని ఎన్నో వచ్చినావమ్మా చెప్పండి అమ్మా. 4వ వచనం, 5వ అధ్యాయము 4వ వచనం. చేయకుము. బుద్ధి అంటే మొక్కుబడి చేసిన తర్వాత చెల్లించినోడు ఎవరు? బుద్ధి. వారి యందు దేవునికి ఏముండదట. తర్వాత నీవు మొక్కుకున్న దానిని చెల్లించుము. మొక్కుకున్నటయే చూసారా. కానీ మొక్కుకున్న దాన్ని ఏం చేయాలట. కానీ నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, అమెరికా వాళ్ళు ఏం చేస్తారని అంటే, మొక్కుకున్న తర్వాత ఇంకా బ్యాంక్ అకౌంట్లో నుండి, అంటే వాళ్ళ జీతంలో నుండి కట్ అయిపోయేలాగా వారు ఏర్పాటు చేస్తారట. ఇంకా వాళ్ళు బతుకున్నంత కాలము వాళ్ళ పెన్షన్ వచ్చినప్పుడు కూడా వారు వెళ్ళవలసిన సొమ్ము ఎక్కడికి వెళ్ళిపోవాలి? మొక్కుబడి. ఒకవేళ మనసు మారిపోయి నేను ఎత్తు మానేస్తానేమో, శాపకొస్తున్న అయిపోతానేమో అనుకుని వారు ఒక్కసారి ఒప్పందమైన తర్వాత
బ్యాంకుకి దాన్ని ఏం చేస్తారనంటే లింక్ పెట్టేస్తారు మందిరానికి, బ్యాంక్ అకౌంట్కి, మందిరం అకౌంట్కి, బ్యాంక్ అకౌంట్కి వారు లింక్ పెడతారట. ఆ నాటి నుండి వారి చేతుల్లో నెల అయినప్పటికీ అలా దశమభాగం ఎక్కడికి వెళ్ళిపోతే దేవుని మందిరానికి వెళ్ళిపోద్ది. సరే, ఎందుకు అలా చేస్తారనంటే మళ్ళీ మనసు మారిపోద్దేమో. ఏం మారిపోద్ది? ఇక్కడ కూడా మనం చదువుతున్నాం ఏంటనంటే మనుషులకు మనసు మారిపోతేమో, మనుషులు మారిపోతారేమో అని చెప్పి కనుక మారిపోవచ్చేమో కానీ మన దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా ప్రియులరా, నేను ఎడతెగక నా చెయ్యి వారికి ఏమై ఉంటుందట, తోడుగా ఉంటుందట. ప్రియులరా, ఎంత చక్కని మాటలండి. ఆ మాటలను వివరించి నేను ముందుకు వెళ్తానండి. చదువుదాం. నా చెయ్యి అతనికి ఎడతెగక, కోపం వచ్చినా, బాధ వచ్చినా, బాధ పెట్టినా, నిందించినా నా చెయ్యి అతనికి ఏమై ఉంటుందట, తోడై ఉంటుంది. ప్రియులరా, బిడ్డ తప్పు చేశాడు అనుకోండి, బిడ్డ తప్పు చేస్తే సావరా అని వదిలేస్తామా? వదిలేయము. మళ్ళీ ఏం చేస్తాం? అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామా? దేవుని తత్వం ఏంటి చెప్పనండి? అందరూ వదిలేస్తే ఆయన అట్టుకుంటాడు. దేవుని తత్వం ఏంటి తెలుసా? అందరూ వదిలేవాలి. అంటే మనుషులందరూ ఏం చేయాలి? వదిలేవాలి. ఈ విషయం మీరు బాధపడద్దు. మీరు ఈ విషయం వచ్చినప్పుడు బాధపడద్దు. నన్ను అందరూ వదిలేసారే, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు అందరూ వదిలిపెట్టారు అని అంటే దేవుడు నీకు దగ్గర అవుతున్నాడు అని అర్థం మాట. యాకోబు ఒంటరిగా బయలుదేరి వెళుతున్న యాకోబుని అందరూ వదిలేశారు, ఎవరు లేరు. కానీ యాకోబుకి దేవుడు ఏమయ్యాడు తెలుసా? దగ్గర అయ్యాడు. యేసోబుకి అందరూ విడిచేశారు, కానీ యేసోబుకి దేవుడు దగ్గర అయ్యాడు. ప్రియులారా, తన జీవితం ధన్యమైంది. ఈ రోజు దావీదు విషయంలో కూడా అంటున్నాడు, నా చెయ్యి ఎడతెగక నీకేమై ఉంటది. ఈ రోజు ఎవరు విడిచిపెట్టినా, ఎవరు దూరం అయిపోయినా నువ్వు భయపడొద్దు. దేవుని మీద నమ్మకం పెట్టు, ప్రార్థన చేయి, ఆయన మీద సాగు, మోకరించు, కన్నీరు కార్చు. ఎవరో ఒకరు ద్వారా దేవుడు నీకు సహాయాన్ని పంపిస్తాడు. ప్రియులారా, కనుక ఇంకో మాట అక్కడ అంటున్నాడు, నా చెయ్యి అతనికి తోడుగా ఉండును, నా బాహుబలము అతన్ని ఏం చేస్తుందట. బాహుబలం అంటే ఆయన బలం శక్తి. దావీదుని ఏం చేస్తానంటున్నాడు, మనల్ని కూడా ఏం చేస్తాడట, ఆయన బాహుబలము చేత, బలమైన బలము చేత దేవుడు మనలను ఏ శత్రువుని అతని మీద జయము నందడు. దోషకరులు అందరూ అతనిని బాధపరచరు. అతని విరోధులను నేను పడగొట్టేదను, అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. నా కృపయు అతనికి ఏమై ఉంటదట, నా విశ్వాసతయు నా కృపయు అతనికి ఏమై ఉంటదనంటే తోడే. కాబట్టి దేవుడే చెబుతున్నాడు, నా కృప, నా విశ్వాసత దావీదుకి ఏమై ఉంటదనంటే తోడై ఉంటది. ఎల్ల కాలము తోడై ఉంటదని చెప్పిన దేవుడే. దావీదు నమ్ముకున్న దేవుడు మనం నమ్ముకున్నాం. మన విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడండి. అక్కడ అంటున్నాడు, నా నామమును బట్టి అతను కొమ్మును ఏం చేస్తాడట. కొమ్ము అంటే అధికారం. మన దేవుడు మనల్ని ఏం చేస్తాడటండి, ఇచ్చిస్తాడట. తర్వాత కనుక నేను సముద్రం మీదను అతని చేతులు ఉంచదను, నదుల మీద అతను కుడి చేతిని. కాబట్టి దేవుడు చేత అభిషేకించబడిన దావీదు విషయంలో దేవుడు చేసిన ఈ కార్యములు మన విషయంలో కూడా చేయగల సమర్థుడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. కాబట్టి దేవుడు దావీదును అరణ్యంలో ఏమీ లేకపోయినా పోషించడానికి కారణం ఏంటంటే దావీదుని దేవుడు అభిషేకించాడు. అభిషేకించిన దాన్ని బట్టి దావీదుకు దేవుడు ఏమైందంటే తోడే. ప్రియ విశ్వాసులారా, బాప్తిసం తీసుకున్నాను, దేవునిలో సాగుతున్నాను, ఏంటి నాకు ఈ కష్టాలని భయపడవద్దు. నీ అరణ్యంలోనే, నీ కష్టంలోనే దేవుడు నీకు తోడయుండి నీకు సహాయాన్ని పంపిస్తాడు. చూడండి, ఒకరిద్దరు చూపించి నేను ప్రార్థన చేసేస్తానండి. ప్రియులారా, ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే ఎస్తేరు ఒక అనాథండి, తల్లిదండ్రులు లేని బిడ్డ. మరి యుద్ధంలో తల్లిదండ్రులు చనిపోయారో ఏమయ్యారో మొత్తం బబులోను దేశానికి తీసుకుపడిపోయినప్పుడు ఎస్తేరు బబులోను దేశంలో గేయి అని ఆయనకి అప్పచెప్పబడినప్పుడు ప్రియుల రాజుగారుకి భార్యగా ఉండటానికి ఎస్తేరును కనుగోవాలని, ఎస్తేరుకి రాజుగారికి భార్య కావాలని చాటింపేయగా ఎస్తేరును తీసుకుని వచ్చారని అందరూ వచ్చారు. కానీ ఎస్తేరును కూడా తీసుకుని వెళ్ళారు. ఎస్తేరు ఏం చేయబడిందనంటే తైలముతో అభిషేకించబడిన ఆమెను సిద్ధం చేసి
రాజుగారితో పంపగా, రాజుగారి దగ్గరకు పంపగా, రాజుగారి ఇష్టము కలిగి దయ కలిగి ఎస్తేరుని ఏం చేశారనంటే వివాహాన్ని చేసుకున్నారు. ఇప్పుడు ఒక దిక్కుమాలిన ఎస్తేరు ఇప్పుడు దేశానికి ఏమైపోయింది? రాణి అయిపోయింది. రాణి అయిపోవటానికి కారణం ఏంటంటే, ఒక మాటలో చెప్పొచ్చు ఏంటంటే, ఎస్తేరు అభిషేకించబడింది. ఈరోజు ప్రియులారా, దేవుడు నిన్ను అభిషేకించాడు. అమ్మ ఒకసారి ఆలోచించుకుందామండి. ఎస్తేరు చిన్న వయసులో చాలా దైవ భక్తిగా ఉందండి. భక్తికున్న ఎస్తేరు ఏమనుకోవాలి? రాణి అవక్యతం ఏమనుకోవాలి అని అంటే, ఎంత భక్తిగా ఉన్నానే, నాకు తండ్రి లేకుండా అయిపోయాడు, తల్లి లేకుండా అయిపోయాడు కనుక నాకు ఏంటి దిక్కుమాలు బతుకు, ఏంటి నా జీవితం అనుకోవాలి ఎస్తేరు. కానీ అలాగ అనుకోకుండా తన నిరీక్షణ దేవుని మీద ఉంచడాన్ని బట్టి ఎస్తేరును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఎస్తేరును దేవుడు ప్రియులారా రాణిగా చేసిన దేవుడే ఈరోజు నిన్ను అభిషేకించాడు. అభిషేకించబడిన అభిషేకంలో స్థిరముగా నిలబడి ఆయనలో సాగుతూ ఉంటే దేవుడు తగిన కాలం దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి మరొక మాట మనకు తెలుసు ఏంటంటే ప్రియులారా, అహరోన్ అనే ఒక ఆయన బైబిల్లో మనం చూస్తాం. ఎవరు అహరోన్ అంటే మోసే గారు అన్నను దేవుడు అభిషేకించాడు. చూడండి ఆ మాట చదువుతామండి. నిర్గమకాండం 28వ అధ్యాయంలో మనం చదివితే ఆ మాటలు చూస్తామండి. నిర్గమకాండం 28వ అధ్యాయము 41వ వచనం చదువమ్మా. వారు నాకు యాజకులైనట్లు వారిని అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించేసేసి వారిని ఏం చేయాలట? అమ్మ ఒకసారి నేను వివరిస్తాను వినండి. మోషేను దేవుడు అన్నారు ఆ సీనాయి పర్వతం మీద పొదలో కనపడినప్పుడు అందరు, మోషే నేను నిన్ను ఇశ్రాయేలుకు నాయకుడిగా ఉంచి వారిని ఐగుప్తు దేశం నుండి కానానికి వారిని తీసుకువెళ్ళటానికి నిన్ను నాయకుడిగా పెడతానయ్యా, కాబట్టి నువ్వు వెళ్ళాలి అని చెప్తే మోషే ఏమన్నాడు తెలుసండి? అయ్యా అలాగ అనొద్దయ్యా, నేను నత్తోండండి, నాకు మాట్లాడటం చేతనవదండి అని అన్నాడు. ప్రియులారా అని దేవుని దగ్గర సాకు చెప్పాడు. చూడండి ఎబ్రీ రాసిన పత్రికలో దేవుడు అబద్ధం రాస్తాడండి. ఎప్పుడు కూడా అబద్ధాలు ఉండవు కదా, అంత సత్యమే చెప్తారు కదా. 11వ అధ్యాయంలోకి వస్తే మోసే గురించి రాయబడుతున్న మాటలు చదువురా. ఎన్నో వచ్చిన 24 వచ్చిన మోసే పెద్దవాడైనప్పుడు తల్లిదండ్రులు మోసే తల్లిదండ్రులు దాస్తారు కదా పిల్లని. ఆ సందర్భం చదువు. వారు విశ్వాసమును బట్టి జమ్ము పెట్టిలో దాసారన్న మాట ఉంటుంది. కాదురా, ఏమని ఉంటుందనంటే అతడు అన్ని విషయములలో ప్రాముఖ్యతగా కలిగిన వాడు అని ఉంటుంది అమ్మా. రాజు జ్ఞానవంతుడు, మాట 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 మాట్లాడగల సామర్థ్య గలవాడు అని ఉంటుంది. సరే మనం ముందుకు వెళ్ళిపోదాంలేండి, ఇంకో సందర్భంలో చూపిస్తాను. ఇప్పుడు అండి రాజుగారు కుమారుడిగా పెరిగాడండి. ఎవరు? సరే వదిలేండి అమ్మా, నా మాట వినండి. మోసే రాజుగారు కుమారుడిగా పెరిగాడండి. రాజుగారు కుమారుడిగా పెరిగిన మోసే అన్నిట్లో సామర్థ్యత కలిగిన వాడు. మాట్లాడటంలో, యుద్ధం చేయటంలో, బాణం వేయటాలో కనుక ఏదైనా రాజుగారు తగ్గ టీవీ కలిగిన వాడు ఎవరు? మోసే. కానీ ఇప్పుడు ఈ మోసే నిన్ను ఇశ్రాయేలు ప్రజలకు సహకారిగా పంపుతానంటుంటే ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను నత్తోండి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అని అంటే సాకు చెప్తున్నాడు. ఈ సాకు చెప్పిన దాన్ని బట్టి ఒకసారి సందర్భంలో, అదే సందర్భంలో ప్రియులారా అహరోనుతో దేవుడు అన్నాడు, అహరోను నీ తమ్ముడు మోసే అన్నారు కదా, మోసేకు నువ్వు సాయంగా ఉండాలి, మరి సహకారిగా ఉండానంటే అహరోను ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేను చిన్నోడికి నేను దాసుడుగా ఉంటామా, నాకు అలా కుదరదు, నన్నే పెద్దగా పెట్టు అని అనలేదు. ఎవరు? మీరేం చెప్తే ఆ పని.
అన్న ఆ తత్వ గుణాన్ని బట్టి అహరోన్ని దేవుడు మెచ్చుకొని, అమ్మా ఒక విషయాన్ని గమనించాలి, అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామా. రాజులకి దేవునికి ఉన్న తత్వం ఏంటి, రాజులకు ఉన్న తత్వం ఏంటంటే మంచి పని చేశారనుకోండి, ఆ మంచి పని మనసులో పెట్టేసుకుంటారు. మనసులో పెట్టుకుని ఎప్పుడో ఒక రోజు దాన్ని ఏం చేస్తారని అంటే, మీకు అర్థమయ్యేలా చెప్తానండి. మొద్దకై రాజుగారి ప్రాణాన్ని కాపాడాడట. కాపాడినప్పుడు ఏమీ బహుమానం ఇవ్వలేదు, కానీ ఒక రోజున అదే రాజు మొద్దకైని ఏం చేశాడు, పుస్తకాన్ని తెప్పించుకుని చదవగా, జ్ఞాపకార్థం పుస్తకంలో రాయబడి ఎవరెవరి పేర్లు ఉన్నాయో అని చదవగా, మొద్దకాయ పలానా రోజు రాజుగారికి ప్రాణహాని కలిగినప్పుడు రక్షించాడట. మొద్దకాయకి అతనికి ఏ బహుమానం ఇవ్వలేదన్న మాట చదివాడట. చదివి తెల్లారి హామాను పిలిచి అంటాడు, ఏమంటాడనంటే, హామాను రాజుకు ఊరేగింపు జరిగినంతగా నువ్వేం చేయాలంటే ఏర్పాటు చేయాలని అన్నాడట. కనుక ఆడనుకుంటాడు, ఎవరు హామాను నాకే కావాలనుకుని రాజుగారు అంత అన్నప్పటికీ ఇంకా డబల ఊరేగింపుగా పెట్టాడు. 4 డొప్పులు పెట్టమంటే ఇప్పుడు 20 డొప్పులు పెట్టాడు అంట ఊరేగింపుకి. గుర్రం పెట్టమంటే ఇంకొకటి ఏదో పెట్టాడు అంట. ఇలా ఊరేగింపు డబల్ చేసేసాడు. ఎందుకనంటే నా కొరకే అనుకున్నాడు. తీరా ఆఖరికి రాజు ఏమన్నాడు తెలుసా, మొద్దకాయని ఊరేగించండి అన్నాడట. అసలు మొద్దకాయ హామానికి ఎవరు, శత్రువు. దేవుని పెట్టారు. ఈ శత్రువుడు ఇప్పుడు హామాన్ ఏం చేయాలి, ఊరేగించాలి. నేను అంటున్న మాట, ఈ ఊరేగింపు చేయటానికి కారణం ఏంటి తెలుసా అండి, ఊరేగింపు చేయటానికి కారణం ఏంటంటే మొద్దకే ఒక రోజు రాజుగారి ప్రాణాన్ని, అతడు చేసిన పని రాజుగారు పుస్తకంలో గుర్తు పెట్టుకున్నట్టుగానే మనం చేసిన మంచి పని దేవుడు ఏం చేస్తాడు, గుర్తుపెట్టు. ఈ రోజు ఏమీ రాలేదనుకుంటాం, కానీ చెడైనా మంచైనా ఆయన గుర్తు పెట్టుకుంటాడు. తగిన కాలమందు దానికి సహాయాన్ని చేస్తాడు. అదే చూస్తున్నాం. ఏంటనంటే అహరోను చేస్తున్న మంచి పని ఏమిటా పని అంటే, నీ తమ్ముడికి లోబడి ఉండు. అతడు ఏం చెప్తాడా పని చేయమన్న మాటకి విధేయుడయ్యాడు. కాబట్టి అహరోను దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే యాజకుడిగా చేస్తాడండి. అమ్మ ఈ మాట చెప్పాలి అందరూ ఒకసారి. దేవుని స్తోత్రమా. మోసే నాయకత్వం మోసతో ఆగిపోయిందండి. మోసే నాయకత్వం మోసతోనే ఆగిపోయిందండి. అహరోను యాజకత్వం అహరోనుతో ఆగలేదు. నేటికి వారి పిల్లలు 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 అహరోను సంతానం యాజకులుగా ఉన్నారు. యాజకులుగా ఉండటానికి కారణం ఏంటి చెప్పిన, ఆనాడు అహరోను దేవుని మాటకు సాకు చెప్పకుండా ఏమయ్యాడు, విధేయుడయ్యాడు. ఈరోజు ప్రియులారా, ఈరోజు ఒక్కోసారి ప్రార్థన చేయమంటే వచ్చో రాదు మొత్తానికి మనసులోనో ఏదో రకంగా చేయాలి. ఆ విధేయతకు అది మనసులో పెట్టుకుని దేవుడు నీ కార్యాన్ని చేస్తాడు. పాట పాడమన్నా మన వాళ్ళు ఏం చేస్తారని గుళ్ళో పాడతారు కానీ బయట పాడరు. ఎక్కడ ప్రార్థనతో పాడమంటే కనుక ఒకరు మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు. కనుక ఎక్కడ ప్రార్థన చేయమంటే ఒకరు మొక్కలు ఒకరు, ఎక్కడ పెళ్లి కూతురు తయారు చేసినప్పుడు ప్రార్థన చేయమంటే ఒకరు మొక్కలు ఒకరు. కనుక చేయగల సమర్థత ఉన్నా కూడా సాకు చెబుతా ఉన్నాం. అలా చేయకూడదు, అది మంచి పద్ధతి కాదు. ఇక్కడే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చేయమన్నా మీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి, వినియోగపరుచుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. అది మన జీవితానికి ఏమవుతుందని అంటే ధన్యమవుతుందనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాక్యం ఏంటనంటే, అభిషేకించబడిన దావీదును దేవుడు కనుగొన్నాడు. అతనికి కష్టం వచ్చింది. కష్టంలో అభిషేకించబడిన దావీదును దేవుడు విడిచిపెట్టలేనట్టుగానే ఈరోజు అమ్మ నీవు కూడా బాప్తిసం తీసుకుని అభిషేకించబడ్డావు. నీకు కూడా కష్టం వచ్చినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ధైర్యంగా ఉండు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుని సహాయం పొందుకో. మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన సన్నిధానంలో ప్రార్థిస్తూ ఆయన వాక్యాన్ని చదువుకుంటూ దైవ భయము కలిగి దేవునికి ఇష్టలుగా యథార్థముగా మనం నీతిగా జీవిస్తూ ఆయనలో సాగుతూ ఉంటే ఒకరోజు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నీ తోటి వారందరికంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలాగొస్తుందో తెలియదు, ఎలా దీవిస్తాడో తెలియదు. ఆయన చేయగల కార్యాలు కంటికి కనపడదట, చెవులకి వినపడ, హృదయానికి గోచరపడదు. కానీ అవి నువ్వు చేసినప్పుడే చూస్తావు. నీ కొరకు మేలైనదే దాచుంచాడు కానీ కీడైనది దేవుడు చేయలేదు. ఆ మేలైనది మనం పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. ప్రియులారా, ఒక్కసారి మనం పరిచయం చేసుకుందాం. ఈరోజు వర్షపాఠంలో వచ్చిన మాట, దావీదు జీవితం అభిషేకించబడ్డాడు, దేవునిలో సాగుతా ఉన్నాడు, పరిగెత్తుతా ఉన్నాడు దేవుని కొరకు. కానీ సౌలనే శత్రువు చేతిలో తప్పించుకోలేని పరిస్థితుల్లో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో దావీదు దేవుని మీద ఆధారపడి ఉన్న పరిస్థితులలో
దావీదుకే తింటాగు లేదనుకున్నప్పుడు అనేక మంది దావీదు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు పోషించాడు, వారిని ఆదరించాడు, వారికి సహాయం చేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆహారం అంటే దేవుడే పంపించాడు. ఎందుకనంటే దావీదు అభిషేకించబడ్డాడు కాబట్టి. ఈరోజు నీవు ఇంటికి నువ్వు అభిషేకించబడిన దాని వల్ల ఉంటాయి, అభిషేకించబడిన వాడి వల్ల ఉంటాయి. అమ్మ బాబు, నీ ఇంటిని దేవుడు నిన్ను బట్టి పోషిస్తాడు, నిన్ను బట్టి నీ ఇంటిని ఆశీర్వదిస్తాడు. దీంట్లో కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన నిన్ను బట్టి దేవుడు దావీదుకు సహాయం చేసినట్టుగానే నీకు సహాయం చేస్తాడు. భయపడవద్దు. శోధనలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు భయపడవద్దు. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు నీకు దూరమైన భయపడవద్దు. తల్లి కన్నా తండ్రి కన్నా మిన్న అయిన దేవుడు నీకున్నాడు, ఆయన నీకు సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభా, కృపగల రాజానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడు నాయన, గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన. తమ దేవుని ఎరుగు వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారన్న ప్రభా. నీ చేత అభిషేకం పొందిన వారు గొప్ప కార్యాలు చేస్తారన్న ప్రభా. నాయన మీరు ప్రభా నా తండ్రి నాయన పాటల్లో సంతోషం దయచేశారు నాయన. అలాగే ప్రభా ఆరాధనలో మా ఆరాధన అంగీకరించారు ప్రభా. మీ దాసుని నిలబెట్టుకుని చక్కని వర్తమానం మాకు తెలియపరిచారు నాయన. దావీదుని అభిషేకించుకున్న దేవుడు నాయన. ఓ ప్రభా నా తండ్రి, నా ప్రభా దావీదుకి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ప్రభా నా తండ్రి నాయన గండాలు